యాజ్ పర్ ద హిందూ పురాణాస్ ఒకసారి కశ్యప మహాముని ఒక గ్రాండ్ యజ్ఞ కండక్ట్ చేస్తారు. అయితే ప్రతి యజ్ఞం తాలూకా యాగఫలం అంటే ఆఫరింగ్ని ఒక గాడ్కి డెడికేట్ చేస్తారు. కశ్యప మహాముని చేస్తున్న ఈ యజ్ఞం తాలూకా ఆఫరింగ్ని గాడ్స్లోనే అందరికన్నా సుప్రీం గాడ్ ఎవరుంటారో వాళ్ళకి చెందుతుంది అని అంటారు. కానీ అసలు అందరికంటే సుప్రీం గాడ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అయితే హిందూ కాస్మాలజీ ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఇవి 7 అప్పర్ లోకాస్ అండ్ 7 లోవర్ లోకాస్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఎర్త్, అదే మన హ్యూమన్స్ ఉంటున్న లోకం ఏదైతే ఉందో, ఈ 7 అప్పర్ లోకాస్లో ఉన్న లాస్ట్ లోకమైన భూలోకం. అండ్ 7 లోవర్ లోకాస్ అయిన అతల, వితల, సుతల, తతల, రసాతల, మహాతల అండ్ పాతాల లోకాస్లో డీమన్స్, నాగాస్ అండ్ దానవాస్ ఉంటారు. అండ్ ఈ అప్పర్ లోకాస్ అయిన సత్య, తప, జన, మహర్, స్వర్గ, భువుర్ అండ్ భూ లోకాలలో అన్నిటికంటే అప్పర్ లోకం అండ్ బియాండ్ దీస్ లోకాల్లో ఉండే త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు అండ్ శివుడిలో ఎవరు సుప్రీం గాడ్ అని తెలిస్తే వారికే ఆ యాగఫలం చెందుతుంది అని డిసైడ్ అవుతారు సేజెస్. సో ఎవరు సుప్రీం అని డిసైడ్ చేయడానికి వారు సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని అప్రోచ్ అవ్వమని నారదుడు చెప్తారు. అండ్ స్పెసిఫిక్గా భృగు మహర్షికే ఈ టాస్క్ ఎందుకు ఇచ్చారు అంటే, భృగు మహర్షి హూ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సప్త ఋషి హ్యాడ్ ఎ కీ రోల్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్. అండ్ భృగు మహర్షి తన రైట్ ఫుట్ మీద ఒక థర్డ్ ఐ ఉంటుంది, విచ్ ఆల్సో సింబలైజెస్ ఆల్ ద ఈగో అండ్ ప్రైడ్ ఇన్ ద వరల్డ్. అండ్ కలియుగంలో హ్యూమన్స్కి ఉండే వర్స్ట్ క్వాలిటీస్లో వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీస్గా ఉండేవి ఈ ప్రైడ్ అండ్ ఈగో. సో వీటిని ఎవరైతే డిస్ట్రాయ్ చేయగలుగుతారో వారే సుప్రీం గాడ్ అన్నట్టు డిసైడ్ అవుతారు. అండ్ దట్స్ ద రీజన్ దే చోస్